హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోతో మనకి 10th క్లాస్ మ్యాథ్స్లో ఫస్ట్ చాప్టర్ అనేది కంప్లీట్ అయింది. ఈ వీడియో నుంచి సెకండ్ చాప్టర్ పాలినామియల్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఇది జస్ట్ ఇంట్రడక్షన్ వీడియో మాత్రమే. ఈ వీడియోలో మనం వాట్ ఈస్ పాలినామియల్, టైప్స్ ఆఫ్ పాలినామియల్స్, ఇంకా ఒక పాలినామియల్ తీసుకుంటే దాంట్లో కాన్స్టెంట్ అంటే ఏంటి, వేరియబుల్ అంటే ఏంటి, ఎక్స్పోనెంట్ అంటే ఏంటి, కోషంట్ అంటే ఏంటి అనేవి ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం. ఫస్ట్ మనం పాలినామియల్ అంటే ఏంటో చూద్దాం. An algebraic expression contains non-negative integral power is called polynomial. అంటే ఏదన్నా మనం ఒక ఎక్స్ప్రెషన్ని తీసుకున్నప్పుడు దాంట్లో పవర్ అంటే ఇక్కడ ఈ 2 ఉంది కదా, x² 2x² అంటే ఇది పవర్లో ఉందన్నమాట. ఈ 2 అనేది పవర్లో ఉంది. ఎక్స్కి పవర్లో ఏమీ లేదంటే 1 ఉన్నట్టు అనమాట. ఏం లేదంటే 1 ఉన్నట్టు అర్థం. ఈ పవర్లో నెగిటివ్ ఇంటిగ్రల్ ఉండకూడదు అని అంటున్నారు. ఇక్కడ చూడండి, -2 అనేది నెగిటివ్ ఇంటిగ్రల్ అనమాట. ఇలా నెగిటివ్ ఉండకూడదు, పాజిటివ్ ఉంటే అది పాలినామియల్ అవుతుంది అంటున్నారు. ఈ రెండు పాలినామియల్కి ఎగ్జాంపుల్. ఇక్కడ పాలినామియల్స్కి కానివి కూడా నేను రాసాను చూడండి. ఇది పాలినామియల్ కాదు, ఎందుకు? నెగిటివ్ ఉంది ఇక్కడ, కాబట్టి ఇది పాలినామియల్ కాదు. ఇక్కడ కూడా నెగిటివ్ ఇంటిగ్రల్ అనేది పవర్లో ఉంది, కాబట్టి ఇది కూడా పాలినామియల్ కాదు. 1/2x² అనేది కూడా పాలినామియల్ అవ్వదు, ఎందుకంటే x² అనేది డినామినేటర్లో ఉంది. దీన్ని మనం న్యూమరేటర్లో మార్చామనుకోండి, x⁻−2 అవుతుంది. కాబట్టి ఇవేవి ఇది పాలినామియల్ అవ్వదు, ఇది అవ్వదు, ఇది కూడా అవ్వదు, ఎందుకంటే పవర్లో నెగిటివ్ ఇంటిగ్రల్ అనేది ఉంది. ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ పాలినామియల్స్ చూద్దాం. టైప్స్ ఆఫ్ పాలినామియల్ చూసే ముందు అసలు ఒక పాలినామియల్లో ఏమేమి ఉంటాయో చూద్దాం. ఒక పాలినామియల్ అసలు ఇదే 4x² + 7/−1. ఈ పాలినామియల్లో ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కదా, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్, స్మాల్ లెటర్స్. ఈ ఆల్ఫాబెట్స్ని వేరియబుల్ అంటారు. ఈ వేరియబుల్స్కి ముందున్న నెంబర్స్ని, అంటే ఈ ఎక్స్కి ఈ వైకి ముందున్న నెంబర్స్ని కోఫిషియంట్స్ అంటారు. వేరియబుల్కి పవర్లో ఉన్నదాన్ని, పవర్లో ఎంత ఉంది? 2 ఉంది, దాన్ని ఎక్స్పోనెంట్ అంటారు. ఇక్కడ వైకి పవర్లో ఎంత ఉంది? ఏమీ లేదంటే ఎంత ఉన్నట్టు అని చెప్పుకున్నాం? 1 ఉన్నట్టు అని చెప్పుకున్నాం. ఇది కూడా ఎక్స్పోనెంట్ అవుతుంది. వేరియబుల్ లేకుండా సింగిల్ నెంబర్ 1 అనేది ఉంది కదా, ఇది కాన్స్టెంట్ అవుతుందన్నమాట. ఈ 4x² అనేది ఫస్ట్ టర్ము, 7y అనేది సెకండ్ టర్ము, 1 అనేది థర్డ్ టర్మ్. ఇప్పుడు ఈ టర్మ్స్ని బేస్ చేసుకుని మనకి పాలినామియల్స్ని డివైడ్ చేశారు. అలాగే ఈ పవర్ ఉంది కదా, పవర్ని బేస్ చేసుకుని కూడా పాలినామియల్స్ని డివైడ్ చేశారనమాట. టైప్స్ ఆఫ్ పాలినామియల్స్ బేస్డ్ ఆన్ నెంబర్స్ ఆఫ్ టర్మ్స్, అంటే ఈ టర్మ్స్ని బేస్ చేసుకుని టైప్స్ ఉన్నాయన్నమాట. బేస్డ్ ఆన్ డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్. అసలు ముందు డిగ్రీ అంటే ఏంటో చూద్దాం. డిగ్రీ అంటే ఏం లేదు, హైయెస్ట్ పవర్ ఆఫ్ ది వేరియబుల్. అంటే ఇప్పుడు పవర్ ఉంది, ఇక్కడ పవర్ ఉంది కదా, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది. ఈ రెండిట్లో ఏది హైయెస్ట్? 2. ఇది డిగ్రీ అవుతుందన్నమాట. డిగ్రీ అంటే హైయెస్ట్ పవర్, పాలినామియల్లో ఉన్న హైయెస్ట్ పవర్ అనమాట. ఎక్స్పోనెంట్ అన్నా పవర్ అన్నా ఒకటే. ఇప్పుడు ఫస్ట్ టర్మ్స్ని బేస్ చేసుకుని పాలినామియల్ టైప్స్ చూద్దాం. ఇది ఫస్ట్ టర్ము, ఇది సెకండ్ టర్మ్, ఇది థర్డ్ టర్మ్. చూద్దాం. మోనోమియల్ అంటే ఒక టర్మ్ మాత్రమే, సింగిల్ టర్మ్ మాత్రమే ఉంటే దాన్ని మోనోమియల్ అంటారు. 5x ఇది సింగిల్ టర్మ్, 3x² ఇది సింగిల్ టర్మ్, -5x³ ఇది సింగిల్ టర్మ్. ఇలా సింగిల్ టర్మ్ ఉన్నవన్నీ మోనోమియల్ అంటారు. బైనోమియల్ అంటే 2 టర్మ్స్ ఉండాలన్నమాట. 2 టర్మ్స్ ఉంటే దాన్ని బైనోమియల్ అంటారు. ఇదొక టర్మ్, ఇదొక టర్మ్, ఇదొక టర్మ్, ఇదొక టర్మ్, అలా 2 టర్మ్స్ ఉంటే దాన్ని బైనోమియల్ అంటారు. ట్రైనోమియల్ అంటే 3 టర్మ్స్ ఉండాలి. 3 టర్మ్స్ ఉంటే దాన్ని ట్రైనోమియల్ అంటారు. ఇదొక ఫస్ట్ టర్మ్, ఇది సెకండ్, ఇది థర్డ్. ఇది ఫస్ట్ టర్మ్, ఇది సెకండ్ టర్మ్, ఇది థర్డ్ టర్మ్. మల్టీనోమియల్ అంటే 3 టర్మ్స్ కన్నా మోర్ దెన్ 3 టర్మ్స్ ఉండాలి. 3 టర్మ్స్ కన్నా ఎక్కువ టర్మ్స్ ఉంటే దాన్ని మల్టీనోమియల్ అంటారు. ఇది ఫస్ట్ టర్మ్, ఇది సెకండ్ టర్మ్, ఇది థర్డ్ టర్మ్, ఇది ఫోర్త్ టర్మ్. అంటే 3 టర్మ్స్ కన్నా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇది మల్టీనోమియల్ అవుతుంది. ఇవి బేస్డ్ ఆన్ టర్మ్స్ అనమాట. డిగ్రీని బేస్ చేసుకుని పాలినామియల్స్ చూద్దాం. డిగ్రీ అంటే హైయెస్ట్ పవరే డిగ్రీ అనమాట. లీనియర్ పాలినామియల్ అంటే
డిగ్రీ అనేది 1 ఉండాలి. 1 ఉంటే అది లీనియర్ పాలినామియల్ అవుతుంది. ఇక్కడ వేరియబుల్ ఎక్స్ ఒక్కటే ఉంది. ఎక్స్‌కి పవర్‌లో ఏమి లేదు. ఏమి లేదంటే 1 ఉన్నట్టు. ఇప్పుడు ఈ 1 కదా హైయెస్ట్ అవుతుంది. ఇంకేం లేదు 1 ఉంది. కాబట్టి ఇదే హైయెస్ట్ అవుతుంది. ఇదే డిగ్రీ అవుతుంది. కాబట్టి ఇది లీనియర్ పాలినామియల్. ఇది కూడా అంతే. ఇది ఒక్క వేరియబుల్‌లో ఉంది. దీనికి పవర్‌లో ఏం లేదు. ఏమి లేదంటే 1 ఉన్నట్టు. కాబట్టి ఇది లీనియర్ పాలినామియల్ అవుతుంది. క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే క్వాడ్రాటిక్ పాలినామియల్ అవ్వాలంటే డిగ్రీ అనేది 2 ఉండాలి. 2 ఉంటే అది క్వాడ్రాటిక్ పాలినామియల్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకటే వేరియబుల్ ఉంది, దానికి 2 ఉంది. ఇది హైయెస్ట్, ఇది డిగ్రీ అవుతుంది. కాబట్టి ఎంత ఉంది? డిగ్రీ 2 ఉంది. కాబట్టి ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్ అవుతుంది. ఎక్స్ స్క్వేర్, ఇక్కడ ఇంకొక వేరియబుల్ ఉంది, దీనికి పవర్ అనేది ఏమి లేదు కాబట్టి ఏమి లేదంటే 1 ఉన్నట్టు. ఈ రెండిట్లో హైయెస్ట్ ఏంటి? 2. కాబట్టి ఇది డిగ్రీ అవుతుంది. ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్ అవుతుంది. క్యూబిక్ పాలినామియల్ అంటే డిగ్రీ ఆఫ్ ఏ క్యూబిక్ పాలినామియల్ 3. 3 అనేది డిగ్రీ అయిందనుకోండి పాలినామియల్లో, అది క్యూబిక్ పాలినామియల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఎక్స్ క్యూబ్, ఎక్స్కి ఇంకా పవర్లో ఏం లేదు, ఏం లేదంటే 1 ఉన్నట్టు. ఈ రెండిట్లో హైయెస్ట్ ఏంటి? 3. ఈ 3 అనేది డిగ్రీ అవుతుంది. కాబట్టి ఇది క్యూబిక్ పాలినామియల్ అవుతుంది. దీనికి 3 ఉంది, ఇది క్యూబిక్ పాలినామియలే. దీనికి డిగ్రీ అనేది 3 ఉంది. కాబట్టి ఇది కూడా క్యూబిక్ పాలినామియలే. ఇలా పాలినామియల్స్ని 2 టైప్స్ కింద డివైడ్ చేశారు. టర్మ్స్ని బేస్ చేసుకుని, డిగ్రీని బేస్ చేసుకుని. మనం 2 చూసాం. వీడియో ఎక్కడన్నా అర్థం కాలేదనుకోండి, వెనక్కి పెట్టుకుని చూసి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మీకు ఈ టైప్స్, పవర్ అంటే ఏంటి, డిగ్రీ అంటే ఏంటి అర్థమైందంటే మీకు సమ్స్ అనేవి ఈజీ అయిపోతాయి. మీకు కనుక మన వీడియో నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.